నమస్కారం యంత్రి న్యూస్ కు స్వాగతం నా పేరు మహిత్ ముందుగా ముఖ్యాంశాలు జీవితంలో సవాళ్లను స్వీకరించినప్పుడే లక్ష్యానికి చేరువవుతామన్న లోకేష్ విఆర్ హై స్కూల్లో సీట్లు లేవనే బోర్డు చూసి సంతృప్తి దుత్తలూరులో రోడ్డు ప్రమాదం ఎదురెదురుగా ఢీకొన్న 2 కార్లు స్పాట్లోనే వ్యక్తి మృతి నెల్లూరు పర్యటనలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మంత్రి లోకేష్ గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగనీయవద్దని సూచన జూలై 10న మెగా టీచర్స్ మీటింగ్ ని నిర్వహిస్తున్నామన్న కలెక్టర్ ఆనంద్ తల్లిదండ్రులు తప్పకుండా పాల్గొనాలని పిలుపు రొట్టెల పండుగలో పాల్గొన్న మంత్రి లోకేష్ సీఎం చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని ఆరోగ్య రొట్టె పట్టుకున్న మంత్రి నెల్లూరులోని వెంకటగిరి రాజా విఆర్ హై స్కూల్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. హై స్కూల్లో అందంగా తీర్చిదిద్దిన ప్రతి తరగతి గది పరిశీలించి విద్యార్థులతో లోకేష్ ముచ్చటించారు. మంత్రికి ప్రజాప్రతినిధులు, అధికారులు అపూర్వ స్వాగతం పలికారు. నెల్లూరులోని వెంకటగిరి రాజా విఆర్ హై స్కూల్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విచ్చేశారు. లోకేష్ కి జిల్లా ఇన్ఛార్జి మంత్రి మహ్మద్ ఫరూక్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, కాకర్ల సురేష్, జిల్లా కలెక్టర్ ఆనంద్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. హైస్కూల్లో అందంగా తీర్చిదిద్దిన ప్రతి తరగతి గది పరిశీలించి విద్యార్థులతో లోకేష్ ముచ్చటించారు. పేద విద్యార్థులకు డిజిటల్ విద్య అందించేందుకు ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్స్, డిజిటల్ బోర్డులు, లైబ్రరీని ఆయన సందర్శించారు. అనంతరం విద్యార్థులతో మంత్రి లోకేష్ క్రికెట్, వాలీబాల్ ఆటలు ఆడి సందడి చేశారు. జూలై 10వ తేదీన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. తల్లిదండ్రులు తప్పకుండా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
జిల్లా వ్యాప్తంగా ఈ నెల 10న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఒకసారి ఈ మీటింగ్ ను నిర్వహించామని, రెండోసారి ఈ నెల 10న జిల్లా వ్యాప్తంగా 3600 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో పాటు 143 కళాశాలలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మీటింగ్ రోజున విద్యార్థులు తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి విద్యార్థుల బోధనా సామర్థ్యాలను వారికి ఉపాధ్యాయులు తెలియజేస్తారన్నారు. జిల్లాలో సుమారు 3.5 లక్షల మంది విద్యార్థులు మన విద్యా వ్యవస్థలో విద్యను అభ్యసిస్తున్నారని, వారి ప్రతిభా పాఠవాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి విద్యార్థి, తల్లిదండ్రులు తప్పకుండా కార్యక్రమంలో భాగస్వాములై విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీరావు, సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటప్పయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మీ అందరితో మెగా పీటీఎం గురించి మాట్లాడాలని అనుకున్నారు. అంటే మనకు 10వ తేదీ జిల్లా వ్యాప్తంగా సుమారుగా 3554 స్కూళ్ళు, అదేవిధంగా 143 జూనియర్ కాలేజెస్లో జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క గవర్నమెంట్, అదేవిధంగా ప్రైవేట్ ప్రతి ఒక్క స్కూల్లో కూడా మనం మెగా పీటీఎం పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరపడానికి ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మొత్తం జిల్లాలో సుమారుగా ఒక 50% జనాభా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. సుమారుగా ఒక 13 లక్షల మంది, దానిలో పిల్లలు ఉండొచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు ఉండొచ్చు, అదేవిధంగా ఉపాధ్యాయులు ఉండొచ్చు, అదే కాకుండా ప్రజాప్రతినిధులు, లోకల్గా ఉన్న వాళ్ళందరూ కూడా పాల్గొని ఇది ఒక బాగా సక్సెస్ కింద చేయాలని కోరుతున్నాను. లాస్ట్ టైం కూడా ఇంతకు ముందు కూడా ఒకసారి మనం ఈ విధంగా మొత్తం జిల్లాలో చేసుకున్నాము. సో దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరికి ఉన్నాయి. సో మళ్ళీ ఒకసారి ఈ యొక్క పీటీఎం సంబంధించి ఏమేంటంటే పిల్లలు వాళ్ళ చదువు సంబంధించి వాళ్ళ పేరెంట్స్కి తెలియాలి, అదేవిధంగా ఆ పేరెంట్స్కి ఆ స్కూల్తో సంబంధించి ఒక లింక్ ఉండాలి. ఆ స్కూల్లో ఏం జరుగుతున్నాయి, పిల్లవాడు ఏ విధంగా నేర్చుకుంటున్నారు, ఇవన్నీ కూడా పేరెంట్స్కి తెలుసుకోవడానికి, అదేవిధంగా ఆ ఒక స్కూల్ సంబంధించిన ఫెసిలిటీస్, ఆ స్కూల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఇవన్నీ డిస్కస్ చేసుకోవడానికి ఒక లొకేషన్ అంటే ఒక ఛాన్స్ పేరెంట్స్ కూడా ఇవ్వడం కోసం ఈ మెగా పీటీఎం జరుగుతున్నాయి. అదే కాకుండా జిల్లాలో ఇప్పుడు లాస్ట్ కొంతకాలంలో ప్రభుత్వ తరపు నుంచి టేకప్ చేసిన యాక్టివిటీస్ అక్కడ ఉన్న పేరెంట్స్కి తెలియజేయడము, అదేవిధంగా కొన్ని విషయాలు మనకు మేజర్గా యాంటీ డ్రగ్స్ సంబంధించిన క్యాంపెయిన్, అదేవిధంగా నో డ్రగ్స్ క్యాంపెయిన్, ఇవన్నీ కూడా కొద్దిగా పిల్లలకి ఆ ఇన్ఫర్మేషన్ తెలియజేయడం, వాళ్ళ తల్లిదండ్రులకి ఇన్ఫర్మేషన్ తెలియజేయడం, ఇవన్నీ కూడా దీనితో భాగంగా చేస్తున్నాము. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం పరుగులు పెడుతుందని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ తెలిపారు. బాలాయపల్లి మండలంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికెళ్లి ఏడాది పాలనలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం బాలాయపల్లి మండలం కడగుంట గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణతో పాటు నెల్లూరు జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ గంగోటి నాగేశ్వరరావు, నియోజకవర్గ పరిశీలకులు జన్ని రమణయ్య, స్థానిక నాయకులతో కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ఏడాది పాలనలో చేసిన సంక్షేమం, అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా పరుగులు తీస్తుందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రంలో సుపరిపాలన సాగుతుందని, ఎన్నికల ముందు చెప్పినట్లుగా సంక్షేమం, అభివృద్ధి కొనసాగుతుందని తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే పింఛన్ల పెంపు, తల్లికి వందనం, ఉచిత ఇసుక, దీపం పథకం కింద ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్లు, అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు రాయి మస్తాన్నాయుడు, మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ రాయి సత్యంనాయుడు, మాజీ ఏఎంసీ చైర్మన్ సిసి నాయుడు, మండల ప్రధాన కార్యదర్శి కూను శ్రీహరి, మండల ఐటీడీపీ కోఆర్డినేటర్ ప్రసన్న కుమార్ తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి ఈ పాంప్లెట్ ఇచ్చి అక్కడ ఇంటి దగ్గరనే పాంప్లెట్ ఇచ్చి ఫోటో తీసి అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేస్తేనే ఇది మనం ఇంటికి పోయినట్టు లెక్క. లేకపోతే ఊరికే పాంప్లెట్ ఇచ్చేసేసి వచ్చేస్తే అది లెక్కలో రాదు. కాబట్టి దయచేసి ఈ కేఎస్లు కానీ, బూత్ కన్నలు కానీ అందరూ కూడా, ఈ కమిటీలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా దీన్ని ప్రతి డోరు ఇంటికి వెళ్ళి ఇచ్చి అప్లోడ్ చేయాలి. రోజుకు 1 గంట చేస్తే సార్, ఎందుకంటే 10 ఇళ్ళు 1 గంట, అట్లా 4-5 రోజులు చేసేయచ్చు. కాబట్టి ప్రచారం చేయకుండా అందరూ కూడా చేయాలని చెప్పని కూడా కోరుకుంటూ
అదేవిధంగా ఈ సంవత్సరం రోజుల్లో మనం ఇక్కడ చేసేటువంటి పనులు ఎన్ఆర్జీఎస్ అయితేనేమి, సీసీ రోడ్లు అయితేనేమి ఈ గ్రామానికి 62 లక్షల రూపాయలు పనిచేసి ఉన్నాం. అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి నిధి ద్వారా 3 లక్షల రూపాయలు ఈ గ్రామానికి కూడా ఇచ్చున్నాం. ఎవరైతే బాగలేకుండా చూపించుకొని బిల్లులు తెచ్చారో వాళ్ళకు కూడా 3 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. జీవితంలో సవాళ్లను స్వీకరించినప్పుడే లక్ష్యానికి చేరువవుతామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇతరులు అసూయపడే రీతిలో అధునాతన వసతులతో తీర్చిదిద్దిన ఎన్సీసీ గ్రూపును మంత్రి నారాయణ కుమార్తె శరణిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి ప్రభుత్వ పాఠశాల ముందు అడ్మిషన్లు ముగిశాయి, సీట్లు లేవనే బోర్డు చూస్తేనే విద్యాశాఖ మంత్రిగా తనకు సంతృప్తి కలుగుతుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. నెల్లూరులోని వీఆర్ హైస్కూల్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. జీవితంలో సవాళ్లను స్వీకరించినప్పుడే లక్ష్యానికి చేరువవుతామని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. 150 ఏళ్ల చరిత్ర కలిగిన వీఆర్సీ పాఠశాల గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఆనవాళ్లుగా మిగిలితే పట్టుదల, క్రమశిక్షణకు మారుపేరైన మంత్రి నారాయణ అద్భుతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. ఇతరులు అసూయపడే రీతిలో అధునాతన వసతులతో తీర్చిదిద్దిన ఎన్సీసీ గ్రూపును మంత్రి నారాయణ కుమార్తె శరణిని అభినందించారు. విద్యాశాఖను బలోపేతం చేసి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలనే తపనతోనే పవిత్రమైన బాధ్యతలు స్వీకరించారన్నారు. మాట నేర్పించేది అమ్మ, నడక నేర్పించేది అమ్మ, బాధ్యత కూడా నేర్పించేది అమ్మ, మన కోసం జీవితం మొత్తం త్యాగం చేసేది మన అమ్మ, భూమి కంటే ఎక్కువ భారం మోసేది మన అమ్మ. అందుకే తల్లికి వందనం పేరుతో తల్లి రుణం తీర్చుకునేదానికి ఈరోజు ఈ ప్రభుత్వం ముందరికెళ్తుందని ఈ సభాముఖంగా తల్లిదండ్రులందరూ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఆలు నేర్పించేది ఉపాధ్యాయులు. ఉపాధ్యాయులకు ఒక స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థం ఏంటంటే వాళ్ళ చదువు చెప్తున్న పిల్లలందరూ బాగా మార్కులు రావాలి, అన్ని ర్యాంకులు కొట్టాలన్న స్వార్థం వాళ్ళలో ఉంటుంది. అందుకే ఉపాధ్యాయులను ఎప్పుడు చూసినా మనకి దేవుడు గుర్తొస్తారు. అలాంటి ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కరెక్ట్గా 6 నెలల ముందల పాఠశాల ఇలాంటి పరిస్థితుల్లో ఉండాలని ఈరోజు నాకు అర్థం అవ్వలే. పాఠశాల మొత్తం చూస్తే నిజంగానే అసూయపడ్డా. నారాయణ మాస్టర్ గారు చెప్పా, నేను చదువుకున్న పాఠశాల కన్నా అద్భుతంగా ఈరోజు వీఆర్ హై స్కూల్ని మీరు తీర్చిదిద్దడం జరిగింది. ఒక ఘన చరిత్ర ఉన్న వీఆర్ హై స్కూల్ మంది. డాక్టర్ కె నారాయణ గారు అంటే హానరీ అడ్వైజర్ అండ్ రిటైర్డ్ డైరెక్టర్ ఫర్ షార్ శ్రీహరికోట, మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ బెజవాడ గోపాలకృష్ణ రెడ్డి గారు, ఎన్ జనార్దన్ రెడ్డి గారు, మాజీ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారు, ఏకంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, జీవీకే రెడ్డి గారు, ఇంకా వేదిక పైన ఉన్న నారాయణ గారు, మా పక్కనే నిలబడుతున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, ఇంకా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మాజీ చీఫ్ జస్టిస్ పి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఈ పాఠశాల నుంచే వచ్చిన వారు. కారులో వస్తుంటే నారాయణ గారు చెప్పారు, 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నారాయణ మాస్టర్ గారు ఇదే పాఠశాలలో చదివారు. ఏకంగా ఆయన చదువు పూర్తి చేసిన తర్వాత టీచర్గా ఆయన ప్రయాణం కూడా ప్రారంభించింది ఇదే వీఆర్ హై స్కూల్ అని ఈ సభాముఖంగా మీకు తెలుపుతున్నాం. నేను పదే పదే ప్రజాప్రతినిధులందరూ కోరుతున్నాం, ఇలాంటి సమావేశంలో రాజకీయాలు మనం మాట్లాడకూడదు. స్కూల్కి ఏకంగా రాజకీయాలు దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. అనేక కారణాల వల్ల ఈ పాఠశాల మూతపడింది. కానీ నారాయణ గారు డోర్ టు డోర్ తిరిగి ఆనాడు ప్రజలందరికీ హామీ ఇచ్చారు, మూతబడిన వీఆర్ హై స్కూల్ని తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో చేసి సాధించిన వ్యక్తి మంత్రి నారాయణ గారు. నారాయణ గారు పర్సనల్గా తీసుకున్నారు. ఫైల్ ఎక్కడుందో వెంటాడారు. నాకు గుర్తున్నంత వరకు ఒకరోజు రాత్రి 10ంటికి ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేసి ఫైల్ ఇప్పుడే నీ లాగిన్కి వచ్చింది, తొందరగా క్లియర్ చేయవా అన్నారు. చేస్తాను సార్ ఫోన్ పెట్టా అంటే పొద్దున్న చేద్దాం అనుకున్నా. మళ్ళీ 30 నిమిషాల తర్వాత నారాయణ మాస్టర్ గారు ఫోన్ చేసి ఇంకా ఫైల్ క్లియర్ చేయలేదు, ఇప్పుడే క్లియర్ చేయండి అని నన్ను వెంటాడిన వ్యక్తి మంత్రి నారాయణ గారు.
ఇది పిల్లలకి తల్లిదండ్రులు ఎందుకు చెప్తున్నాం అంటే ఒక పట్టుదల క్రమశిక్షణతో ఏమైనా సాధించాలనుకుంటే అది సాధించే శక్తి మనలో ఉంటుంది. ఎన్సిసి అంటే నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీని తీసుకొచ్చి ఏకంగా వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి దాదాపు 15 కోట్ల రూపాయలు ఈరోజు ఈ పాఠశాల అభివృద్ధి చేసేదానికి ఖర్చు పెడతాం కూడా జరిగింది. అంతేకాకుండా కమిట్మెంట్ చాలా అవసరం. ఏ పని చేసినా మంచి మనసుతో చేయాలి, ఒక పవిత్రమైన బాధ్యతగా తీసుకోవాలి. ఆ పవిత్రమైన బాధ్యత నారాయణ మాస్టర్ గారు తీసుకున్నారు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన బిడ్డ షరిణిని ఏకంగా ఇదే పాఠశాలకు పనిపెట్టి మిగతా స్కూల్స్ అని ఆగమ్మ, నారాయణలో వేరే స్కూల్స్నే పర్వాలేదు కానీ ఇది ఒక మోడల్ స్కూల్గా చేయాలి, మీరు చేయండి అని చెప్పి షరిణి కూడా అహర్నిశలు ఇక్కడ నిలబడి రాత్రైన పరలు నిలబడి ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేసినందుకు ఆమె కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నాను. నెల్లూరు బారాషాహి దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా బాగుండాలని ఆరోగ్య రొట్టె పట్టుకున్నారు. మంత్రి నారాయణకి రొట్టెను తినిపించారు. బాబుగారు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అందుకనే ఆరోగ్య రొట్టె పట్టుకున్నానని మంత్రి నారా లోకేష్ తెలిపారు. నెల్లూరు బారాషాహి దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగలో ఆయన పాల్గొన్నారు. భక్తులందరినీ ఆయన ఆప్యాయంగా పలకరించారు. బారాషాహి దర్గాను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ నేతలతో కలిసి ఆరోగ్య రొట్టెను పట్టుకుని మంత్రి నారాయణకు తినిపించారు. అనంతరం మంత్రి లోకేష్ మీడియాతో మాట్లాడారు. రొట్టెల పండుగను టీడీపీ ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహించిందన్నారు. రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. మంత్రి వెంట మంత్రి నారాయణ, జిల్లా ఇన్ఛార్జి మంత్రి మహమ్మద్ ఫరూక్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి, దర్గా కమిటీ చైర్మన్ ఖాదర్ బాషా, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు ఉన్నారు. రొట్టెల పండుగ రావాలని పదే కోరటం జరిగింది. ఆనాడు నా పొరపాటు నేను రాలేకపోయాను. కానీ ఈరోజు విఆర్ హై స్కూల్ ఓపెనింగ్ దగ్గర నుంచి మన గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు స్వయంగా ఫోన్ చేసి స్కూల్ ఓపెనింగ్ కూడా ఉంది అని చెప్తుంటాం. గతంలో ఆయన అజీజ్ గారు కోరారు. శ్రీధర్ అన్న కూడా రొట్టెల పండుగకి నిధుల కోసం మాతో పోరాడిన వ్యక్తి. మీరందరూ ప్రజలందరూ ఒక విషయం గమనించాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే కులం మొత్తం ప్రాంతాల అతీతంగా ప్రజలందరూ హాయిగా చల్లగా ఉండాలని అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాం. 2014 తర్వాత రొట్టెల పండుగ అనేది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అద్భుతంగా జరిగేది. ఆనాడు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నిధులు కేటాయించారు. ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి అనేక పనులు చేశాం. ఈసారి కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా 10 కోట్ల పైన మనం ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. తెలుగుదేశం కానివ్వండి, కూటమి ప్రభుత్వం ఆలోచన ఒకటే, తెలుగోళ్ళు ఎక్కడున్నా హాయిగా చల్లగా ఉండాలి, దేవుడు వాళ్ళు ఆరోగ్యంగా చూసుకోవాలనే లక్ష్యంతో అందరం ప్రార్థిస్తూ ఉంటాం. ఈరోజు రొట్టెల పండుగలో చాలా చర్చించాం, ఏ రొట్టె తీసుకోవాలని కానీ చర్చించాం. నేను బలంగా నమ్మేది బాబు గారు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, రాష్ట్రం బాగుంటుందని బలంగా నమ్మేది. అందుకే ఆరోగ్య రొట్టె తీసుకుంటాం జరిగింది. ప్రజల ఆశీస్సులు ఎప్పుడు కూటమి ప్రభుత్వానికి ఉండాలా. ఏ బాధ్యత అయితే మమ్మల్ని గెలిపించారో ఆ బాధ్యతతోనే మేము పనిచేస్తాం. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం. అహర్నిశలు ప్రజల కోసం పనిచేస్తాం. మందకృష్ణ మాదిగ అలుపెరుగని పోరాట యోధుడని, బహుజన నాయకుడిగా అనేక ఉద్యమాలు చేసి పేదల పక్షాన నిలిచాడని ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు అన్నారు. సోంపల్లి గ్రామంలో ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం సోంపల్లి గ్రామంలో ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు దళిత నాయకులు నేలటూరి జాషువా మాదిగ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన దండోర జెండాను ఎంఈఎఫ్ నాయకులు ఏవి రమణయ్యతో కలిసి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కోసం అనునిత్యం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పోరాటం చేస్తూనే ఉన్నారని కొనియాడారు. ఆరోగ్యశ్రీ, దివ్యాంగుల పెన్షన్ ఎంఆర్పీఎస్ పోరాట ఫలితంగా ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగిందని, అది ఒక్క ఎంఆర్పీఎస్ తో సాధ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో సహదేవ్, భాస్కర్, రమేష్, ఆదాము, దేవరాజు, ప్రసాద్, సుధాకర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. దీర్ఘ చరిత్ర కలిసిన ఉద్యమం ఏదన్నా ఉందంటే స్వాతంత్ర ఉద్యమం, రెండవది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాత్రమే.
ఆ రోజు తెల్లవారి మీద తెల్లదొరల మీద భారతీయులంతా ఎలాగైతే ఉద్యమం చేసినారో ఈరోజు కృష్ణమాది గారి నాయకత్వంలో మాదిగలకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసిన తర్వాత ఫలితాలను అనుభవించడానికి ఈరోజు ప్రభుత్వాలు ముందుకు వచ్చినాయి. అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అయితేనేమి, తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయితేనేమి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి టీడీపీ ప్రభుత్వం అయితేనేమి అనుకూలంగా ప్రవర్తించి మాదిగకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో కృష్ణమాది గారి ఉద్యమానికి ఫలితాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఫలితాలు ఇవ్వడం జరిగింది. ఆ ఉద్యమాన్ని పురస్కరించుకొని కృష్ణమాది గారు కేవలం మాదిగలకి చేసినట్టు కాకుండా సమాజానికి కూడా ఎంతో సేవ చేసిననే ఉద్దేశంతో ఆయన చేసిన సేవ ఫలితమే ఈరోజు ఆరోగ్యశ్రీ. ఆ రోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి పోరాటం చేసి ఆరోగ్యశ్రీ సాధించడం కృష్ణమాది గారి వల్లనే సాధ్యమైంది. తిరిగి ఈ ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి ఉమ్మడి రాష్ట్రంలో తిరిగి పెన్షన్ 200 నుంచి 1000 రూపాయలకి 1000 రూపాయల నుంచి ఈరోజు 4000 తీసుకుంటున్నారు అంటే కారణం ఎవరంటే కృష్ణమాది గారే. నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగనీయవద్దని, నాయకులు కార్యకర్తలు ఏదైనా చెబితే వినేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అనిల్ గార్డెన్స్లో జరిగిన టీడీపీ ఉత్తమ కార్యకర్తల సమావేశంలో లోకేష్ ఈ కామెంట్స్ చేశారు. గతంలో జరిగిన పొరపాటు మళ్లీ జరగనీయవద్దని, తప్పులు జరిగితే సరిదిద్దుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. నెల్లూరు అనిల్ గార్డెన్స్ లో టీడీపీ ఉత్తమ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ ఫరూక్, మంత్రులు నారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, టీడీపీ ముఖ్య నేతలతో కలిసి మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ కార్యకర్తల అభిష్టం మేరకు ఈ నెలాఖరులోగా ఏఎంసీలు, దేవాలయ కమిటీల కూర్పు పూర్తి చేస్తామని చెప్పారు. 1 కోటి మంది సభ్యులు గల అతిపెద్ద కుటుంబం తెలుగుదేశం పార్టీ అని అన్నారు. సొంత కార్యకర్తలను కారు కింద తొక్కేసిన నేత రాష్ట్రంలో ఉన్నారని జగన్ పై విమర్శలు చేశారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్లే ఆలోచించి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను, ప్రభుత్వ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, బీదా రవిచంద్ర, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కష్టకాలంలో నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, నేను దేశంలో ఎక్కడ తిరిగినా అందరూ ఆశ్చర్యపోతున్నారు. 1 కోటి మంది సభ్యత్వాలు ఎట్ట చేశావు, ఆ టెక్నాలజీ ఏంటో నాకు ఇవ్వమని కోరుతున్నారు. వాళ్ళకి చెప్పే టెక్నాలజీ కాదు బాస్, మా దగ్గర సాఫ్ట్వేర్ ఉంది. అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అహర్నిశలు కష్టపడ్డాం, 5 సంవత్సరాలు పోరాడాం. ఈ పోరాటం మనం మర్చిపోకూడదు. నేను నెల్లూరు జిల్లాకు అనేక సార్లు వచ్చా, నన్ను అవమానించారు, అనేక మాటలు అన్నారు, శాసనసభ సాక్షిగా తల్లిని అవమానించారు. కానీ ఆనాడే చెప్పాం, గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని. మీరు లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదు. ఈరోజు ఈ సమావేశం పెట్టుకున్నామంటే మీరు ఎదుర్కొంటున్న కష్టాలేంటి నేరుగా తెలుసుకునేదానికే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్టు వివరించాలి. ఆ కసి మనలో పోకూడదు. మీరు నా ఒక్కవైపే చూశారు, అది జగన్మోహన్ రెడ్డి గారితో పోరాడతాం. ఇంకో వైపు ఉంది, అది బాబు గారితో పోరాడతాం. అంటే ఒక సంస్కరణ తీసుకురావాలి, పార్టీలో ఒక మార్పు తీసుకురావాలంటే అహర్నిశలు నేను కష్టపడతా. వేదిక మీద కొంతమంది తెలుసు నేను ఎంత పోరాడతాను. ఒక మార్పు తీసుకురాలంటే పార్టీ కూడా తేలికేంది కాదు. సీనియర్లు ఉంటారు, వాళ్ళని గౌరవించాలి, విధి విధానాలు పాటించాలి, ఒక క్రమశిక్షణతో మనం ముందరికెళ్ళాలి. కొన్ని నిర్ణయాలు అయితే నాకు సంవత్సరం పట్టింది, కొన్ని అయితే 2 సంవత్సరాలు పట్టింది. కానీ నమ్ముకున్న సిద్ధాంతం కోసం నేను పోరాడా, నేను ఏనాడు వదిలిపెట్టలా. కానీ చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకున్న తర్వాత తల వంచి నేను అమలు చేస్తా. శ్రీకాళహస్తిలోని ధర్మరాజుల స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అగ్నిగుండ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో వెలసి ఉన్న శ్రీ ద్రౌపదీదేవి సమేత ధర్మరాజుల స్వామివారి అగ్నిగుండ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్, శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఈవో బాపిరెడ్డి, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అగ్నిగుండం తొక్కారు. మహోత్సవానికి విచ్చేసిన భక్తులకి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే భక్తులకి త్రాగునీరు, ప్రసాదాలు, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈరోజు టెంపుల్ నుంచి వచ్చిన భక్తులందరూ కూడా
ప్రసాదాలు ఇస్తున్నాం, వాళ్ళకి నైవేద్యాలు ఇస్తున్నాం, అట్నే నీళ్లు ఇస్తున్నాం, మజ్జిగలు ఇస్తున్నాం, అన్ని కూడా ఇంతకుముందు రిపోర్ట్ చేయాలి ఇస్తున్నాం. అట్నే వచ్చిన ఎక్కడ కూడా ఏ చిన్న అసలు లేకుండా అట్లనే ఈసారి థెఫ్ట్ లాస్ట్ టైం థెఫ్ట్ ఎక్కువ జరిగింది. దానికోసం మొత్తం సీసీటీవీ ఫుటేజెస్, డ్రోన్ నుంచి బయలుదేరుతారు, డ్రోన్స్ ఫుటేజ్ పెట్టుకొని ఎక్కడన్నా ఎక్కడన్నా ఈ ఆకతాయిక దొంగలు ఏమన్నా దాని మీద నిఘా పెట్టడం జరిగింది. డిఎస్పీ 24 డిప్లాయ్ చేసే డిఎస్పీ ఎస్ఎల్సీ అందరికీ ఉన్నాం, మేము ఉన్నాం, బీజేపీ తరఫున ఆనందం ఉన్నారు, మేము ఉన్నాం. అందరం కూడా కలిసి దీన్ని ఒక సొంత ఇంట్లో పండుగలా చేసుకుంటున్నాం. సో దీంట్లో భాగంగా నెక్స్ట్ మా ఆలోచన ఏంటంటే ఎన్డీఏ కూటమి తరఫున ఇక్కడ ఎవరైతే జనాలందరూ నిలబడుతున్నారో అందరూ కూర్చొని స్వామివారిని భక్తుని తిరిగించాలని చెప్పి వచ్చే లోపల నెక్స్ట్ స్వామివారిని ఆ ఉత్సవాల లోపల ఇక్కడ సీటింగ్ మొత్తం అరేంజ్ చేస్తాం. టోటల్ గా ఈ రౌండ్ 360 డిగ్రీస్ సీటింగ్ అరేంజ్ చేసి నీట్ స్టేడియం లాగా, క్రికెట్ స్టేడియం లాగా అరేంజ్ చేసి కూర్చోేటట్టు మరి ప్లాన్ చేస్తాం. తప్పకుండా వచ్చే నెక్స్ట్ స్వామివారి దానికి బ్రహ్మాండంగా అరేంజ్ చేస్తాం. మేము ఆనందంగా అందరం కూడా ఇక్కడ ఈ పార్టీ ఆ పార్టీ అది ఇది అమరంగా స్వామివారి దగ్గర బ్రహ్మాండంగా ఉత్సవాలు జరిగిస్తున్నాం. ఎంతో ఆనందంగా ఉంది మాకు కూడా. నెక్స్ట్ వచ్చే ఉత్సవాలు కూడా ఇంకా రంగరంగ వైభవంగా నెక్స్ట్ లెవెల్ చేస్తారని డ్యూటీ చేసుకుంటారు. మండలంలో పారిశుద్ధ్య నిర్వహణ, పంచాయతీల అభివృద్ధికి కృషి చేస్తానని ఇన్ఛార్జ్ ఎంపీడీఓ అప్పాజీ అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండల పరిషత్ కార్యాలయంలో నూతన ఇన్ఛార్జి ఎంపీడీఓగా అప్పాజీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో పారిశుద్ధ్య పనులపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచి అంటువ్యాధులు ప్రబలకుండా దోమల నివారణకై బ్లీచింగ్ పౌడర్, ఫాగింగ్ చేయిస్తూ చర్యలు చేపట్టాలన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మనమందరం విధులలో అలసత్వం వహించకుండా సమయానికి కార్యాలయాలకు వెళ్లేలా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు అప్పాజీ. నేను ఉదయగిరి మండలం ఎంపీడీఓగా ఉన్నాను. మన ఇక్కడ సీతారాంపురంకి ప్రస్తుతానికి ఇక్కడ ఉండే స్టాఫ్ అందరూ కూడా ఎంపీడీఓ కానీ సెలవులు ఉండడం వల్ల మరియు ఉన్న యూఆర్డీ ట్రాన్స్ఫర్ అయిన దానివల్ల ప్రజెంట్ ఇన్ఛార్జ్ చేశారు. ఈరోజు నేను ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకున్నాను. ఎంపీడీఓ ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకున్నాను. తొందరలోనే రెగ్యులర్ ఎంపీడీఓని ఇక్కడ పోస్ట్ చేస్తారని మేము అందరూ కూడా తెలియజేస్తాం. అదే ఈ సందర్భంగా అందరూ పంచాయతీ కార్యదర్శులతో రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్, శానిటేషన్ యాక్టివిటీ మరియు పంచాయతీ సమస్యల మీద మాట్లాడడం జరిగింది. అవన్నీ కూడా రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకొని చేయాల్సి వస్తుంది. అదేవిధంగా మనకి 9వ తేదీన పంచాయతీ ఇండెక్స్ డెవలప్మెంట్ ప్లాన్ మీద మనం 2047 నాటికి సస్టైన్ డెవలప్మెంట్కి సంబంధించి మనం ఒక ప్రణాళిక రచించుకునే దానికోసంగా ఒక ట్రైనింగ్ అనేది కండక్ట్ చేస్తాం. దీనికి అందరూ కూడా మండలంలో ఉండే అందరు సిబ్బంది పార్టిసిపేట్ చేయాల్సిందిగా అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. దుత్తలూరులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా 2 కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి స్పాట్లోనే దుర్మరణం చెందారు. 2 కార్లు ఢీకొన్న సంఘటన నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నందిపాడు కూడలి వద్ద చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. దుత్తలూరు నుంచి బద్వేలు వెళ్తున్న కారు, బద్వేలు నుంచి వస్తున్న మరో కారు నందిపాడు కూడలి వద్ద ఢీకొని పక్కనే ఉన్న ఓ ఇంటి సమీపంలోని దుకాణంలోకి దూసుకెళ్లాయి. అక్కడే ఉన్న వ్యక్తిపై కారు దూసుకుపోవడంతో నందిపాడుకు చెందిన వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జీవితంలో సవాళ్లను స్వీకరించినప్పుడే లక్ష్యానికి చేరువవుతామన్న లోకేష్. విఆర్ హైస్కూల్లో సీట్లు లేవనే బోర్డు చూసి సంతృప్తి. దుత్తలూరులో రోడ్డు ప్రమాదం. ఎదురెదురుగా ఢీకొన్న 2 కార్లు. స్పాట్లోనే వ్యక్తి మృతి. నెల్లూరు పర్యటనలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మంత్రి లోకేష్. గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగనీయవద్దని సూచన. జూలై 10న మెగా టీచర్స్ మీటింగ్ ని నిర్వహిస్తున్నామన్న కలెక్టర్ ఆనంద్. తల్లిదండ్రులు తప్పకుండా పాల్గొనాలని పిలుపు.
రొట్టెల పండుగలో పాల్గొన్న మంత్రి లోకేష్. సీఎం చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని ఆరోగ్య రొట్టె పట్టుకున్న మంత్రి. ఇవి బులెటిన్ల వార్తలు చూస్తున్నానండి N3 టీవీ.